రేపు తెలంగాణ అసెంబ్లీలో పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్నగర్ కానీ, ఆయన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ కానీ, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఇప్పుడున్నటువంటి నిష్పత్తి కాకుండా, ఇప్పుడున్నటువంటి ప్రతిపాదికన కాకుండా, మరి హైదరాబాద్లో బాగా అభివృద్ధి, ఎందుకంటే 70% తెలంగాణ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. 70% తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. కాబట్టి 2 జిల్లాలలో సీట్లు మరి 70% పెంచి మిగతా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో 30% సీట్లు ఇవ్వాలంటారా? ఏదైనా ఒక ప్రతిపాదన చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, అత్యంత మేధావి, నువ్వు రాహుల్ గాంధీ తర్వాత దేశంలో అత్యంత మేధావి ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారే. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు దేశమంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది.